మూడో పాయింట్ ఏంటంటే, ఎన్ని కీడులను అనుభవించిన దేవునికి భయపడని లేదా లోబడని హృదయం. ఫరో హృదయము ఎలాంటిది? ఒకటి, ఆరాధనకు అభ్యంతరకరమైన హృదయం. రెండోది, ఎన్ని మేలులను అనుభవించిన స్తుతించని మనస్సు లేదా హృదయం. మూడోది, ఎన్ని కీడులు అనుభవించినా దేవునికి భయపడదు, లోబడదు. ఒక కీడు కాదండి, ఒక తెగులు కాదు. ఫరో అనుభవించిన తెగులు ఒక తెగులు కాదు. మొట్టమొదటి తెగులు ఏంటయ్యా అంటే, మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి, మా దేవుడు మా ప్రజల్ని పంపించమని చెప్పమన్నాడు, మేము ఆయన్ని ఆరాధించాలి అని అన్నప్పుడు, తిరస్కరించినప్పుడు, తృణీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు దేవుడు మోషేకి కానీ అహరోనుకి కానీ ఇచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి? మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఐగుప్తు జలములన్నిటి మీద, అనగా అవి నదులే కానీ, చెరువులే కానీ, గుంటలే కానీ, కాలువలే కానీ, జలాశయాలన్నిటి మీద ఆ కర్రను చాపినప్పుడు నీరంతా ఏమైపోద్దంట? నీరేమైద్ది? రక్తమైద్ది. ఈ విషయాలు మీకు ఎక్కడ కనపడతాయి అయ్యా అంటే, నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఉంటాయి. నిర్గమాకాండం 7వ అధ్యాయంలో. ఇప్పుడు మీరేం ధ్యానం చేయొద్దు, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. కూలంకషంగా మీకు అర్థం కావాలి, వ్యక్తిగతంగా మీరు ధ్యానం చేయాలని చెప్తున్నాను. నిర్గమాకాండం 7వ అధ్యాయంలో ఈ విషయాలు మీకు ఉంటాయి. ఎప్పుడైతే మోషే తన కర్రను ఆ నదుల మీద, చెరువుల మీద, కాల్వల మీద, నీటి గుంటల మీద చాపాడో, త్రాగడానికి యోగ్యమైన నీరంతా ఏమైపోయింది? అయోగ్యంగా మార్చబడింది. ఎప్పుడైతే నీరు రక్తమైపోయిందో, ఆ నదులలో కానీ, చెరువులలో కానీ ఉన్న ఆ చేపలన్నీ చనిపోయినాయి. జలరాశులన్నీ కూడా ఆ రక్తం వలన చనిపోయి, ఆ దేశం అంతా ఏం కొట్టిందంటే కంపు కొట్టిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంత జరిగిన తర్వాత అతని స్పందన ఏంటి అంటే, జస్ట్ చూడండి 7వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే, అండర్లైన్ చేసుకోండి. 7వ అధ్యాయం 22వ వచనంలో ఏముందయ్యా అంటే, ఫరో హృదయము కఠినమైంది, మోషే అహరోనుల మాట వినలేదు. మూడోది, జరిగిన దానిని మనస్సు పెట్టగా ఫరో తిరిగి ఇంటికి వెళ్ళెను. నాలుగోది, ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలకు త్రవ్విరి. ఈ 4 విషయాల మీద కొంచెం ధ్యానం పెడదాం. నది మీద కానీ, కాలువల మీద కానీ, చెరువుల మీద కానీ, నీటి గుంటల మీద కానీ మోషే తన చేయిని చాచినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడినప్పుడు, అందులో ఉన్న జలచరములన్నీ చనిపోయి ఐగుప్తు దేశం అంతా ఏమైంది అంటే భయంకరమైన దుర్వాసన కొట్టింది. ఇది రాజుకు సంభవించిన కీడంటారా కాదంటారా? ఇంత కీడు జరిగిన ఫరో యొక్క స్పందన చూడండి. ఫరో ఏం చేశాడంటే, తన ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులను, మాయగాళ్ళని, శకునగాండ్రుని పిలిపించుకున్నారు. పిలిపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? ఉన్న నీళ్ళని, ఆ రక్తమయమైన నీళ్ళని త్రాగునీటిగా మారిస్తే ఫరో సంతోషించిన అర్థం ఉంది. అవునంటారు కదంటారు. ఇప్పటికే దేశం అంతా మాసిపత్రి అంటే రక్తమయం అయిపోయింది. దేశమంతా రక్తమయం అయిపోతే మళ్ళీ వీళ్ళ మంత్రజ్ఞులు కానీ, మాయగాళ్ళు కానీ, శకునగాండ్రు కానీ వచ్చి చేసిన పని ఏంటి? ఆ నీళ్ళని రక్తంగానే మార్చారు. అంటే కీడు ఎక్కువైందా తగ్గిందా? వీడి మైండ్ ఎట్లాంటిదో తెలుసా? వాళ్ళ దేవుడే కాదు, మా దేవుళ్ళు కూడా ఉంది, శక్తి ఉందని సంతోషపడతాడు. దేవుడికే కాదు, నాకు కూడా శక్తి ఉంది. ఇండైరెక్ట్గా వాళ్ళ మంత్రజ్ఞులు కానీ, మాయగాళ్ళు కానీ, శకునగాండ్రు కానీ అద్భుతం చేశారంటే ఈ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది? ఫరోకే కదా. ఇప్పుడు ఫరో ఉద్దేశం ఏంటో తెలుసా? మోషే దేవునికే కాదు,
నాకు కూడా శక్తి ఉంది అని అనుకుంటున్నాడే కానీ, అరే దేశమంతా ఎటు చూసిన రక్తమయం అయిపోయింది, నా ప్రజలు తాగడానికి కొంచెమైనా నీరు లేదు అని బాధ లేదు. రెండోది, అతడు మోసేని కానీ అహరోను కానీ లక్ష్య పెట్టలేదు. మీరేనా చేసేది, నేను కూడా చేశాను, మిమ్మల్ని లక్ష్య పెట్టాల్సినంత అవసరం లేదు, మీకున్న శక్తి మా వాళ్ళకు కూడా ఉంది అని వారి మాటను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టడానికి ఇష్టపడలేదు. మూడోది, అతడు ఏం చేశాడంట, ఇంటికి వెళ్ళిపోయాడంట. జరిగిన దానిని మనస్సున పెట్టక, అరే ఇంత ఉపద్రవం వచ్చిందే, ఇంత కీడొచ్చిందే, నా ప్రజలు మరి నీళ్ళు ఎలా తాగాలి, ఎలా బ్రతకాలి, మరి దీనికి పరిష్కారం ఏమి చేయాలి, తగ్గించుకుంటే పోద్ది కదా, ఆ దేవునికి లోబడితే పోద్ది కదా, ఆ ప్రజలు పంపిస్తే పోద్ది కదా అని అనుకోట్లా. జరిగినది ఏది కూడా మనసును పెట్టకుండా ఏమీ జరగనట్టుగా బ్రతుకుతున్నాడు. నాలుగోది ఏంటో తెలుసా, నీళ్ల కోసం దేవుణ్ణి ప్రార్థించకుండా, మోసే దేవుణ్ణి ప్రార్థించకుండా, అనగా మన దేవుణ్ణి ప్రార్థించకుండా, లోబడటం ఇష్టం లేక అతడు సొంత ప్రయత్నాలు చేస్తూ నీళ్ల కోసం, ఎక్కడ ఏరుంటే, ఎక్కడ నది ఉంటే, ఎక్కడ చెరువు ఉంటే, ఎక్కడ కాలువ ఉంటే దాని పక్కన మళ్ళీ తవ్వడం ప్రారంభించాడు. దేవుడు ఎంత కీడు చేసినా ఫరో హృదయం దేవునికి అనుకూలంగా ఉందా, ఇంకా దేవునికి వ్యతిరేకమైందా? చెప్పాలి, పెద్దగా చెప్పాలి మీరు. వ్యతిరేకం. వింటున్నారా? ఇవి 4 ఏమైనా నీ జీవితంలో నేను చూసుకోవాలి. ఇప్పుడు ఏ 4? నాకు కూడా శక్తి ఉంది, నేను ఎవరి మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు, అసలు ఏమీ నాకు జరగలేదు కీడు, నేను ఇంకో ప్రయత్నం చేస్తాను, ప్రార్థన చేయకపోయినా ప్రయత్నం చేస్తాను. ఈ టాపిక్ ఎవరికి ఎక్కువగా అవసరం అంటే, ఏదో ఒక కోణంలో మన అందరికీ, అయితే ఎవరికి ఎక్కువగా అవసరం అంటే, ఎన్ని కీడులు నీకు చేస్తున్నా దేవునికి లోబడిన మనస్సు మీలో ఎవరికైనా ఉందా? కీడు వెంట కీడు నీ వెంబడి వస్తున్నా ఏమాత్రం కూడా దేవునికి లోబడని కఠిన హృదయం నీ జీవితంలో ఉందా? అయితే ఈ వర్తమానం నీకే, ఈ బైబిల్ స్టడీ, బైబిల్ ధ్యానం నీకే. ఒక దేశానికి త్రాగాలంటే నీరు కావాలి, పంటలు పండించాలంటే నీరు కావాలి. మరి నాటి దినములలో అయితే విద్యుత్ లేదు, కానీ నేటి దినాల ప్రకారం చూస్తే కరెంటు రావాలంటే కూడా అదే నీరు కావాలి. పరిశ్రమలన్నీ కూడా ఆ కరెంటు మీదే కదా, ప్రతి ఇల్లు ఆ కరెంటు మీదే కదా, ప్రతి మనిషి ఆ నీటి మీదే కదా, ప్రతి రైతు, ప్రతి ప్రజ అందరూ కూడా ఆ నీరు మీదే కదా. అంటే తినటానికి, ఉండటానికి, బ్రతకడానికి నీరు అనేది జీవనాధారం. ఇప్పుడు ఫరో జీవితంలో దేవుడు దేని మీద కొట్టాడు? ఏదైతే బ్రతికిస్తుందో, ఏదైతే దాహం తీరుస్తుందో, ఏదైతే నిత్యవసరమో, అసలు ఏది లేకుండా మనం బ్రతకలేమో. అన్నం అయితే రోజుకు 3 సార్లు తింటాం, కానీ నీళ్ళైతే కనీసం 2-3 గంటలకు ఒకసారైనా గ్లాసు, బాగా తాగగలిగిన వాళ్ళు అయితే ఒక చెంబు. అది 2-3 గంటలకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియ. ఎందుకు? తల నుంచి అరికాళ్ళు వరకు ఉన్న మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, ప్రతి ఆర్గానికి, ప్రతి కణానికి ఏమవసరం? నీరు అవసరం. నీరు అవసరం లేనిది ఎవరికైనా ఉందా? మీలో చేతులెత్తండి. నాకు నీరు అవసరం లేదండి, నీరు లేకపోయినా నేను బ్రతుకుతానండి, నీరు లేకపోయినా నాకు ప్రాబ్లం లేదండి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఎవరు లేరా? ఇప్పుడు దేని మీద కొట్టాడు దెబ్బ దేవుడు? ఏదైతే త్రాగకుండా ఉంటే చనిపోతారో
ఏదైతే మనిషికి నిత్య జీవనాధారమో, ఏదైతే మనిషి ప్రతి దినము అవసరంగా గడుపుతున్నాడో, ఏదైతే వ్యవసాయానికి, ఏదైతే తినడానికి, ఏదైతే ఉండడానికి, ఏదైతే బ్రతకడానికి అవసరమో ఆ నీటి మీద కీడు రప్పించాడు. నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? నీ జీవితంలో యోగ్యంగా ఉంది అని అనుకుంటున్న దాన్ని అయోగ్యంగా దేవుడు మార్చేశాడా? అది ఏదైనా యోగ్యంగా ఉండాల్సింది ఏదైనా అయోగ్యమైందా? బ్రతికించాల్సింది ఏదైనా భారమైందా? నడిపించాల్సింది ఏదైనా ఆటంకమైందా? కష్టాలు తీర్చాల్సింది కష్టాలు పెడుతుందా? సర్వస్వం అనుకున్నదే సర్వనాశనానికి దారి తీస్తుందా? ఫరోని దేవుడు ఏ కీడులో నడిపించాడో ఆ కీడు నీ జీవితంలో అనుమతించాడు. ఒకవేళ నా భర్తే ప్రాణం అని నువ్వు అనుకున్నావు, కానీ నీ భర్త వలన నీ కీడు అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు, నువ్వు సరిగ్గా దేవుడిని ఆరాధించనందున నీ జీవితంలో కీడును అనుమతిస్తున్నాడు. నీ పిల్లలు ప్రయోజనకరంగా చేతికి రావాల్సిన సమయంలో ప్రయోజకులు కాకుండా నిష్ప్రయోజకులు అవుతున్నారంటే, చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారంటే, పనికి రాకుండా పోతున్నారంటే, సమాజానికి భారంగా తయారవుతున్నారంటే, కుటుంబానికి భారంగా తయారవుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఈ కీడుని నీకు అనుమతించాడు. ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని అనుకున్న డబ్బు ఎందుకు పనికి రాకుండా, డబ్బు వల్ల కార్యాలు జరగలేని పరిస్థితుల్లో నిష్ప్రయోజనమైన పరిస్థితి వచ్చిందా? నీరు రక్తంగా మారిన అనుభవం. ఏదైతే నీ జీవితానికి యోగ్యమైనట్టుగా ఉండాలో అది అయోగ్యంగా ఎందుకు మారింది అంటే చెప్పనా? నువ్వు దేవుని ఆరాధించే విషయంలో విఫలమయ్యావు. దేని విషయంలో? ఫరో దేవుని ఆరాధించేటువంటి, లేకపోతే ఎన్ని ప్రజలని ఆరాధించడానికి పంపించేటువంటి విషయంలో ఫరో కఠినమయ్యాడు. కాబట్టి దేవుడు కూడా ఫరో విషయంలో ఏమయ్యాడు? కఠినమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభువుని కనుక సరిగ్గా ఆరాధించలేని పరిస్థితుల్లో ఉంటే నీకు జీవనాధారమైన దాని మీద కొడతాడు. ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్న దాని ద్వారా కీడు అనుమతిస్తాడు. అది నీ భర్త ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పిల్లల ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు. ఏదో ఏ కారణమో నాకు తెలీదు, ప్రకటించువాడు ఆయనే, గ్రహింపజేయవాడు ఆయనే. కాబట్టి నీ అంతరంగంలో నీకు అర్థమయ్యే భాషలో పరిశుద్ధాత్ముడే బోధించునుగాక. ఆమేన్. ఏది నువ్వు యోగ్యం అనుకుంటున్నావో అది అయోగ్యం అవుతుంది. ఏది ఆధారం అనుకుంటున్నావో అది అందకుండా పోతుంది. ఏది పనికి వస్తుంది అనుకుంటున్నావో అది పనికి మాలిందయింది. ఏదైతే అవసరం అనుకుంటున్నావో అది నిష్ప్రయోజనంగా మారింది. ఏదైతే అవసరాలు తీర్చగలిగింది అని అనుకుంటున్నావో అది ఏమాత్రం కూడా అవసరాల్లో ఉపయోగపడలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ మీదకి కీడును రప్పించాడు. ఎందుకు కీడు రప్పించాడు? నా ప్రియ సోదరి సోదరులారా, మీరు జాగ్రత్తగా వెళ్ళాల్సిన సందేశం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆరాధించటం మానేస్తావో, ఎప్పుడైతే నీ మనస్సు ఆరాధనకు ఆటంకంగా మార్చబడుతుందో, నిర్దాక్షిణంగా, నిర్దయగా నీ జీవితంలో దేవుడు ఉపయోగపడే వాటిని నిరుపయోగంగా మారుస్తాడు. అది ఏదో నాకు తెలియదు, మీ జీవితంలో ఏదో నాకు తెలియదు. నైలు నది ఉపయోగం, చెరువులు ఉపయోగం, కాలువలు ఉపయోగం, ఇవన్నీ ఏమైనాయి ఇప్పుడు చెప్పండి? నిరుపయోగంగా మార్చబడ్డాయి, కీడుగా పరిణమించాయి, దేశమంతా కంపు కట్టడానికి కారణమయ్యాయి. కారణం ఏంటో? వారికి ఆరాధన చేసే మనస్సు లేక. మొన్న ఈ మధ్య జరిగిన ఉదాహరణ, విజయవాడలో ఉన్నటువంటి ఆ కృష్ణా నది పెద్ద వరద ముప్పుకు కారణమైందా లేదా? తెలీదా? న్యూస్ చూడలేదా? అయిందా లేదా? వాస్తవానికి ఆ నీరెందుకు?
త్రాగాలి. కానీ ఆ నీరు దేనిగా మారింది? వరదగా మారింది. కారణం ఏంటి? అది మనకు కూడా సూచన. నువ్వు గనక దేవుని ఆరాధించడం మానేస్తే, దేవుని ఆరాధనకు వ్యతిరేకమైతే, దేవుని ఆత్మకు ఆటంకంగా నిలబడితే, నీకు ఏది అవసరమో దీనివల్లే కదా నాకు ఈ నష్టం అనేటట్లుగా చేస్తాడు. దీనివల్లే కదా నాకు నష్టం. ఒక ఆవిడ అనుకుందంట, నా కొడుకు పెద్దోడవుతాడు, నన్ను పోషిస్తాడు, అతని వలన నేను మేలు పొందుతానని చిన్ననాటి నుంచి భర్త లేకపోయినా కానీ ఎన్నో భారాలు భరిస్తూ, ఎన్నో కన్నీళ్లు విడుస్తూ, ఎంతో శ్రమపడి ఆ యవనస్తుని పెంచితే వాడు పెద్దోడై ఏమయ్యాడంటే కైనీలు, గుట్కాలు, మత్తుపానీయాలు, త్రాగుడు, కొకైన్, డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటన్నిటికీ అలవాటు పడిపోయి ఈ అలవాటు లేదు అనే పరిస్థితికి వచ్చి తల్లికి భారమయ్యాడు. ఈ తల్లి దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది అంటే, ప్రభువా, భర్త లేకపోయినా నేను కష్టపడి ఇంత పెద్దవాడిని చేశాను కదా, వీడు ప్రయోజకుడై నన్ను పోషిస్తాడు అనుకుంటే ఇప్పుడు వీడెందుకు పుట్టాడని అనుకునే స్థాయికి ఎందుకని వచ్చింది అని ఏడుస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? భర్త లేడని ఒక వ్యక్తితో ఆమె సహజీవనం చేయడం ప్రారంభించింది, అక్రమ సంబంధం పెట్టుకోవడం ప్రారంభించింది. నేటి సమాజాలు ఏమైపోయినాయి అంటే, భర్త లేని స్త్రీ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒకళ్ళతో అది పాపం కాదట. ఏంటంట మరి? సంసారం అంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నువ్వేది విత్తుతావో అది కోస్తావు. ఏమో ప్రార్థనకు పోతుంది, ప్రార్థన చేస్తుంది, కన్నీరు విడుస్తుంది, కష్టపడుతుంది, కానీ వ్యక్తిగత జీవితం పట్ల ఈమెకి లేని అవగాహన ఏంటో తెలుసా? నేను 10 మందితో తిరిగితే పాపం, ఒకరితో తిరిగితే పాపం, ఇది ఎట్లయితే అని అనుకొని ఇవేం చేసింది? భర్త లేని పరిస్థితులు ఇంకొకరితో సహజీవనం చేసింది. అది పాపంగా ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి అని అనిపించలేదు. చివరికి ఏమైంది? ఇవన్నీ విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా కనబడింది, కానీ ప్రయోజకుడు అవ్వాల్సినటువంటి తన కుమారుడు ఏమయ్యాడు? పనికిమాలినోడయ్యాడు. ఎందుకు ఈ మాట, ఈ ఉదాహరణ మీకు చెప్పాను, ఉపమానం ఎందుకు చెప్పానంటే, మన జీవితాలలో మన హృదయం సరిగ్గా ప్రభుని ఆరాధన చేయకపోతే దేవుడు మేలైన దానిని కీడుగా మార్చేస్తాడు. వింటున్నారా? ఆశీర్వాదం అని అనుకున్నది ఏమైపోయింది? శాపం అయిపోయింది. పనికొస్తుంది అని అనుకున్నది ఏమైంది? నిష్ప్రయోజనం అయిపోయింది. దీని వలన, లేకపోతే ఈ వ్యక్తి వలన నాకు ఉపయోగం కలిగిద్ది అని అనుకున్నది ఏమైంది? నిరుపయోగం అయింది. ఒకవేళ ఇది గనక నీ జీవితంలో, ఇక్కడున్న ఎవరి జీవితంలోనైనా ఈ అనుభవాలు గుండా వెళ్తున్నారా? ఇప్పుడు మీరేం చేయాలంటే, ఫరో చేసినట్టుగా చేయకండి. ఫరో ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా తన మంత్రజ్ఞులను ప్రయోగించాడు, విజయాన్ని పొందాడు, విజయ గర్వముతో దేవునికి ఎదురు తిరిగాడు. దేవునికి ఎదురు తిరిగితే కొంతకాలం బాగుంటుంది. ఎంతకాలం? దేవుడు కూడా కొంతకాలం చూస్తాడు. దేవుడు మనిషిలాగా తొందరపడి ఆవేశపడ్డు. ఆయన ఎవరు? దీర్ఘశాంతం కలిగిన దేవుడు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఒక కీడు వస్తుందా? ఎందుకు దేవుడు అనుమతించాడు అని ప్రశ్నించుకోవాలి, కానీ ఏముందిలే అని అనుకోకూడదు. కొన్నిసార్లు నాకు ఎదురు దెబ్బ తగిలినా కానీ నేను ఆలోచించుకుంటా, ఎందుకు నేనేం చేశాను, నాకు ఎదురు దెబ్బ తగిలింది. క్రైస్తవులమైన మనం అలా ఆలోచించాలి. ఎందుకు? మనకి రాయి కూడా తగలకుండా కాపాడుతానని ఆయన వాగ్దానం చేశాడు కదా. అందుకని మనకి ఏదైనా ఒక కీడు మన జీవితంలో వచ్చిందంటే వెంటనే మనం ఏం ఆలోచించాలి? దేవుడు ఎందుకు అనుమతించాడు? వై గాడ్ అలౌడ్? ఈ అనుభవం ఏ అనుభవం అంటే, నీకు కీడు వచ్చినప్పుడు
నా దేవుడు ఎందుకు అనుమతించాడని ప్రశ్నించుకునే వాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అయ్యే పోతేలే, అయ్యే వస్తేలే, అయ్యే పోతేలు అనుకునే బ్యాచా? అట్లా అనుకోకండి. నీకేదైనా ఒక కష్టం, ఒక నష్టం, ఒక కీడు నీ జీవితంలో వచ్చిందంటే నువ్వు వెంటనే వేసుకోవాల్సిన ప్రశ్న, నా దేవుడు ఎందుకు అనుమతించాడు, నేనేం చేశాను? ఇలా ఎవరైతే ప్రశ్నించుకుంటారో వారు తొందరగా ఆ కీడును దాటి మేలులోనికి వస్తారు. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కీడులు ఎదురైనా, ఎంత ప్రతికూలత ఎదురైనా వాళ్ళు ప్రశ్నించుకోరు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టరు, విచారణ చేయరు. ఎందుకు వచ్చింది కీడు అని విచారణ చేయరండి. సింపుల్గా ప్రశ్న వేస్తా. యెహోషాపాతు మీదకి 3 రకాలైన ప్రజలు వచ్చారు, ప్రజల గుంపులు వచ్చాయి. అప్పుడు దేవుని యొద్ద కనుక యెహోషాపాతు విచారణ చేసి కన్నీరు విడవకపోతే పరిస్థితి ఏంటి? యెహోషాపాతు పరిస్థితి ఏంటి? యెహోషాపాతు కన్నీరు విడిచి విచారణ చేశాడు. విచారణ అంటే ఏంటి? ఎందుకు అనుమతించావు ప్రభువా? అక్కడ ఆ ప్రశ్న వేయలేదు, ఆ ప్రార్థన చేసినట్టుగా రాయబడలేదు. కానీ విచారణ అనే దాంట్లో ఏముంటుందంటే ప్రశ్న ఉంటుంది. ఉండదా? ఎంక్వైరీ. ప్రభువా, నేనేమి చేశానని అనుమతించావయ్యా? ఒకవేళ ఆ తప్పు తనకు అర్థమైతే క్షమాపణ కోరుకొని ఉంటాడు. మొత్తం మీద అతను విచారణ చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసి స్తుతి ఆరాధన చేసి అన్నీ చేశారు. పెదప ఏం జరిగింది? 3 గుంపులుగా వచ్చిన వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా మిగలకుండా అందరూ కూడా ఏమైపోయారు? హతాశుతులైపోయారు, చనిపోయారు. వాళ్ళ దోపుడు సొమ్మును దోచుకోవడానికి 3 దినాలు పట్టింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఒక కీడు ఎంటర్ అయింది, ప్రవేశించింది అంటే నువ్వు మెళకువగలిగి ప్రార్థన చేయాలి. తను చేసిన తప్పిదం వలన తన మీదకి దేవుడు కీడును అనుమతించాడు. అందుకనే 100ల సంఖ్యలో ఏశావు జన సమూహాన్ని యాకోబు మీదకి తీసుకొని వస్తున్నాడు. ఆ రాత్రంతా యాకోబు బ్రతిమలాడాడు, కన్నీరు విడిచాడు, పోరాడాడు. ఆ ప్రార్థన, కన్నీరు, పోరాట ఫలితంగా వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? అశక్తులుగా, బలహీనులుగా మార్చబడి 20 సంవత్సరాల నుంచి కఠినమైన హృదయం కలిగినటువంటి అన్నకి మారు మనసు కలిగి ప్రేమ పుట్టింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే తను చేసిన పాపానికి కీడొచ్చింది. ఇంతకాలం దేవుని కృప ఉంది కదా, ఏం చేసిందిలే అనుకోని కనుక ఎబ్బోకు రేవు ధైర్యంగా దాటెళ్తే యాకోబు అనేవాడు బతికేవాడా? లేదు. ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న కీడుకు నువ్వు భయపడవా? ఫరో భయపట్ల దేవునికి వ్యతిరేకంగా శక్తి ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది వాళ్ళ జీవితంలో వాళ్ళే దేవుళ్ళై దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. దేవుడు ఒక కీడును నీకు అనుమతించినప్పుడు, అది దేవుడు తెలియజేసినప్పుడు, నీకు అర్థమైనప్పుడు నీకు దేవుడైన ప్రభు అయిన దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి తప్ప ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఏ ప్రయత్నం చేయకూడదు. అలాంటి ఆయన ఒక పని చేశాడు. ఒక ఆయన దేవుడు, అరే కీడురా నాయన, నువ్వు వద్దురా బాబు, నువ్వు వెళ్ళొద్దురా, నువ్వు మంచి మనసుతో వెళ్ళట్లేదు అని తన దూతను అడ్డగించినా కానీ ఎవరో బిలాం దాటుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఏమయ్యాడు? కత్తివాత కూలాడు. సైన్ ఇచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు, కీడు. ఎన్ని సూచనలు ఇచ్చాడండి? ఒక ఇరుకైన మార్గంలో తీసుకెళ్ళాడు గాడిద ద్వారా, అదొక సూచన. గాడిద ఏం చేసింది? యజమానుడిని తొక్కింది, అదొక సూచన. గార్ధబానికి దేవుడు మానవ స్వరాన్ని ఇచ్చాడు, అదొక సూచన. ఎదుట దేవదూత
ఇతను కనపట్టలేదు. కానీ ఇది కూడా ఇన్ని సూచనలు ఇచ్చిన బిలాము ఎట్లా సాగిపోతున్నాడు? దేవునికి వ్యతిరేకంగా. స్తోత్రం చెబుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు నువ్వు భయపడితే ధన్యుడివి, భయపడితే ధన్యురాలివి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు, చెప్పాలి పెద్దగా, హఠాత్తుగా. ఈ మాట చాలా భయంకరం. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడు. అయినా కానీ నీకు ఏం అర్థం కానట్టుగా దేవునికి ఒక పని చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఎవరికి విరోధి అయి ఉన్నావు? దేవునికి. దేవుడు మాట్లాడినా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావంటే, దేవుడు మాట్లాడినా నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకున్నావంటే, దేవుడు వెళ్ళమన్న మార్గంలో కాకుండా నీ సొంత మార్గాలు నువ్వు ఏర్పరచుకున్నావంటే, దేవుడు వద్దన్నా కానీ నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావంటే ఎవరికి విరోధంగా నువ్వు పనిచేస్తున్నట్టు? దేవునికి. ఖబర్దార్, దేవునితో ఆటలు కాదు. డోంట్ ప్లే విత్ గాడ్. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒడిలో నిప్పులు పోసుకున్నవాడు క్షేమంగా ఉండలేడు. దహించు అగ్ని అయిన దేవునికి విరోధంగా ఎవడైతే నడుస్తాడో వాడు దీవించబడలేడు. వద్దు అంటే ఆగిపోవటమే. వద్దు అంటే ఆగిపోవటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకేం చేస్తున్నాడంట? మోషే మాట లెక్కలేదు, అహరోను మాట లెక్కలేదు. కొన్నిసార్లు చూడండి, ఈ కీడు అనుమతించబడిన వాళ్ళ హృదయాలు కఠినమైపోయి దేవుని ప్రతినిధులను అడ్డగిస్తారు. ఈ పాస్టర్లు ఎట్టాగే చదువుతారులే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కీడును అనుభవించినప్పుడు అతనికి ఫరో హృదయం ఉందనుకో, వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది అంటే, ఈ పాస్టర్లు ఇట్లాగే చెబుతారులే. దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో గద్దించాడు, దేవుడు నన్ను సరిచేశాడు, దేవుడు నన్ను గుణపరిచాడు, దేవుడు నన్ను క్రమపరచడానికి ప్రయత్నిస్తున్నాడు, దేవుడు సూటిగా తేటగా నాతో మాట్లాడాడు అని అనుకుంటే మీరు ఆశీర్వదించబడిన వారే. ఎప్పుడైతే ఈయనింతే చెబుతాడులే, పనా పాట, ఈ పాస్టర్ ఇట్లాగే చెప్తారులే అనే మనస్సు నీకు వచ్చిందా, నువ్వు కీడు మరింత ఎక్కువగా అనుమతిస్తున్నావని అర్థం. కీడు మరింతగా అనుమతిస్తున్నావని అర్థం. ఒకడు భూమి మీద ఉన్నప్పుడు దైవజనుడు మాటే ఎన్లా. ఒకడు భూమి మీద ఉన్నప్పుడు దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఎన్లా. అరే రే రే నరకానికి వెళ్తారా, పరిశుద్ధంగా బ్రతుకురా, దేవుని ఆరాధించురా, దేవుని మహిమపరచురా అని ఎన్నిసార్లు దైవజనుడు గద్దించినా మాట వినకుండా ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, మంచి తిండి తింటున్నాడు, అనుదినము తనను తాను సంతోషపరుచుకుంటున్నాడు. చివరికి ఎక్కడికి పోయాడు? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి అబ్రహాముతో ఏమని చెప్తున్నాడంటే, కింద నాకు సహోదరులు ఉన్నారు, నేను వాళ్ళకి వెళ్ళి ఏం చదువుతాను? స్వార్థ చదువుతాను. వేదనకరమైన ఈ పాతాళం నుంచి ఒకడు వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెబితే వాళ్ళు నేను వచ్చిన మార్గానికి రారు, నన్ను పంపించండి అంటే ఏం మాట్లాడాడు? కింద మోషేను ప్రవక్తలను ఉన్నారు, వాళ్ళ మాట వింటే నువ్వు వచ్చిన ఈ స్థలానికి రారు, వాళ్ళ మాట వినకపోతే నువ్వు వెళ్ళి చెప్పినా వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటారే తప్ప వినే ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు చెప్పండి, సజీవులై భూమి మీద పరిచయం చేస్తున్న దైవజనుల మాటకు రూఢి ఉందా? సాక్షాత్తు ఆ నరకానికి వెళ్ళిపోయి అంతా రుజువుగా చూసి కిందకు వచ్చి చెప్పేవాడికి బలం ఉందా? దేవుడు ఎవరికి ఇచ్చాడు బలం? ఇప్పుడు ఎవరి మాట వింటే నువ్వు బాగుపడతావు?
బతికున్న సేవకుడు నీ ఎదుట నిలబడినప్పుడు, సజీవుడై నీతో మాట్లాడుతున్నప్పుడు, లేదా నువ్వు బతికొండగా దైవజనుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవడైతే వింటాడో వాడు నరకానికి పోడండి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు చెప్తున్నప్పుడు ఎవరైతే వినకుండా అక్కడికి పోతారో, నువ్వు దిగొచ్చి ఈ ప్రపంచం మొత్తానికి సువార్త చెప్పిన ఎవడు మారడం. కాబట్టి ఈ రాత్రి వేళ నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీకు సమయము ఇచ్చి ఉండగానే ఫరోలాగా మోషేకి అహరోనికి విరోధంగా మారకుండా నీకివ్వబడిన దైవజనుడు చెప్తున్న ఉపదేశమునకు నువ్వు సంపూర్ణంగా లోబడదోగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇంక వాడు ఏం చేశాడంట? ఏమీ కానట్టుగా ఇంటికి వెళ్ళాడు. జరిగినదేది మనస్సులో పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడంట? కొంతమందికి ఎన్ని కీడులు ఉన్నా, మాకేమైంది, మేము బాగానే ఉన్నాంగా. ఇప్పుడు పెద్దోళ్ళు సామెతలు చెప్తారు, అవి నాకు చాలా ఇష్టం. అందులో చాలా అర్థం ఉంటుంది. పిల్లంట పాలెట తాగిద్ది, కళ్ళు మూసుకొని తాగిద్ది. ఎట? కళ్ళు మూసుకొని ఇది తాగిద్ది. అంటే కళ్ళు మూసుకుంది ఇదే జనాలా? కానీ ఇదేమనుకుంటుంది, నన్ను ఎవ్వరు చూడలేదు. కళ్ళు మూసుకుపోయి దీనికి ఆ ఇంటి ఓనరో, లేకపోతే ఇప్పుడు మా అత్తమ్మ గారి ఇంట్లోనే పిల్లి వచ్చిందనుకో, ఆమె కళ్ళు ఉన్నాయి కదా, ఆ పిల్లి కళ్ళు మూసుకున్నా వెనకాల నుంచి వచ్చి ఏం చేసింది, పోతే పోయింది లీటర్ పాలని ఆ రోజు గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పుడు నేనేమంటానంటే, కొంతమంది కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లుల్లాగా ఉన్నారు క్రైస్తవులు. మాకేమీ జరగల, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దీవించాడు, వర్ధిల్ల చేశాడు. నేనేమంటానంటే, నీ భర్త రక్షించబడకుండా తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఎక్కడుంది నీకు ఆశీర్వాదం? డబ్బు వస్తే ఆశీర్వాదమా? ఇల్లు కడితే ఆశీర్వాదమా? ఉద్యోగం ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం? నీ పిల్లవాడికి ఉద్యోగం వస్తే ఆశీర్వాదమే కానీ ఇది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. నీ పిల్లవాడు మారు మనసు పొంది రక్షించబడితే అది నిజమైన ఆశీర్వాదం. అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వాళ్ళ జీవితంలో తల్లిదండ్రులకి ఉన్నటువంటి ఆ భారరహితమైన జీవితాన్ని చూడండి. అసలు మా పిల్లలు అంతా బాగున్నారు. ఏం బాగున్నారు? ఈరోజు సూటిగా తేటగా పరిశుద్ధాత్మను ప్రశ్నిస్తున్నాడు, నీ కుమారుడు లేదా నీ కుమార్తె ఎంతవరకు పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నారు, ఎంతవరకు దేవునిలో నిలబడగలుగుతున్నారు, ఎంతవరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలిగే అనుభవాలు ఉన్నారు? ఇవేమీ లేకుండా వాళ్ళు ఎడ దీవించబడినట్టు. కానీ ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే, మేము బాగున్నాం. ఏం బాగోటం? ఇల్లుంటేనో, పిల్లలు కలిగితేనో, ఉద్యోగం వస్తేనో, జీతం పెరిగితేనో ఈ ఆశీర్వాదాలు ఏవి పరలోకానికి తీసుకువెళ్ళబో. నిన్ను నిజముగా పరలోకానికి తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కుటుంబాలలో ఎన్ని రకాలైనటువంటి భక్తిహీనత ఉన్నా వాళ్ళకి ఏమనిపించదు. ఏమని అనిపిస్తుంది అంటే, అంతా బాగున్నాం, అంతా బాగున్నాం. ఏది జరిగినది ఏది మనస్సున పెట్టక, ఇంత కీడు జరిగిందే దేవునికి లోబడితే అయిపోద్ది కదా అని అనుకోట్లా. జరిగినది ఏది మనస్సున పెట్టక ఏం చేస్తున్నాడంటే ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? రెస్ట్ తీసుకోవడానికి హ్యాపీగా. కొంతమంది ఎంతో నెమ్మదిగా ఉంటున్నారు. ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు లేకపోయినా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఎట్లున్నారు తెలుసా? చాలా సంతోషంగా. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. నీ భర్త మారకపోయినా నీకు భారం కలగట్లేదా? నీ పిల్లలు చెడిపోతున్నా నీకు భారం కలగట్లేదా? నీ కుటుంబంలో ఎన్నో శోధనలున్నా ప్రార్థించకుండా, కన్నీరు కార్చకుండా భారం ఉండడం లేదా? కీడు వెంబడి కీడు సంభవిస్తున్నా ఏమీ జరగనట్టుగా, అన్ని విషయాల్లో మేము బాగున్నాం అన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుడు మోసపోడు. ఎవరు మోసపోతారు? మనమే. ఈ ఫరోకి ఇంత జరిగిన మనస్సును పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు.
అంటే భారం లేదు. కానీ మోషే వేరు. మారా దగ్గర ప్రజలందరూ సణుగుతున్నారు, గొణుగుతున్నారు, అవసరమైతే చంపడానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది రాళ్ళు తీసుకున్నారు, దైవ దోషణ చేస్తున్నారు, దైవ సేవకుని ఎదిరిస్తున్నారు. ఇంత కఠినమైన మనుషుల మధ్య మోషే దేవుని వైపు చూస్తూ ఆ చేదైన నీటిని మధురంగా మార్చాడు. చప్పట్లు కొడతావా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎన్నో విపత్కరమైన పరిస్థితులు వస్తున్నా, కంటి నిండా నిద్రపోతున్నావు, కడుపు నిండా తింటున్నావు, ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తున్నావు, చాలా జాగ్రత్త. ఎదుట చేదైన అనుభవాలు కనపడుతున్నాయి. ఎంతోమంది దాహం దాహం అని అరుస్తున్నారు. మోషే లక్షలాది 30 లక్షల ప్రజల దాహ ఆర్తిని తీర్చడానికి దేవుని సన్నిధిలో మోకరించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మోషే కళ్ళల్లో వారి బాధ, వారి వేదన, వారి సణుగుడు, వారి గొణుగుడు, ఆ దైవ దోషణ, దైవ చిత్తానుసారంగా ఉన్న మార్గాలన్నీ కూడా కలచివేసి భారాన్ని పెట్టాయి. ఈరోజు నీ పిల్లలు పాడైపోతున్నా, నశించిపోతున్నా, నీ భర్త నశించిపోతున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, నీ యవనస్తులు పడిపోతున్నా, ఎక్కడ కూడా భారం లేకుండా ఉంటున్నావా తల్లి తండ్రి? చాలా జాగ్రత్త. అది కీడు, కీడు. అహరోను చచ్చిన వారి మధ్యను, బ్రతికిన వారి మధ్యను ఏం చేశాడంట? పరిచర్య. చచ్చిన వారి మధ్య, బ్రతికిన వారి మధ్య పరిచర్య. ఎందుకు? ఆ కీడు అధికము కాకుండా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చిందన్న సంగతి మోషే అహరోనులకు తెలిసినప్పుడు వెంటనే ఆ దోపార్తులు చేత పట్టుకుని చచ్చిన వారి మధ్య, బ్రతికిన వారి మధ్య అహరోను వెళ్ళగా చావాల్సినవాడు కూడా బతికాడు. స్తోత్రం చెప్పండి. బ్రతుకున్నవాడు ఇక చావలా. హల్లెలూయా. అంటే అహరోను చేసిన ఈ పరిచర్యని బట్టి చావడానికి సిద్ధమైన వాడు కూడా జీవాన్ని పోసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయంగా నీ కుటుంబంలో ఎవరు చనిపోతున్నారో నాకు తెలియదు, కానీ ఆ చనిపోయే పరిస్థితి దాకా రాకుండా ఉండాలంటే నీవే ఒక అహరోనుబాయ్. ఆనాడైతే దోపార్తులు చేత పట్టుకున్నారు, కానీ ఈరోజు నీ చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. బ్రతుకుతారు నీ పిల్లలు, బ్రతుకుతారు నీ భర్త, బ్రతుకుతారు నీ యవనస్తులు, బ్రతుకుతారు మన సంఘం. ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ నీటికి ప్రత్యామ్నాయంగా పక్కన తవ్వుతున్నాడు. నదుల ప్రక్కన, కాలువల ప్రక్కన జలాశయాలను సొంతగా నిర్మించుదామని ప్రయత్నం చేస్తున్నాడు. సొంత జ్ఞానం. దేవుడు ఒక పక్కన నీకు కీడును అనుమతిస్తా ఉంటే నీ సొంత జ్ఞానం వాడి ఎంతకాలం పైకి వస్తావు? జరిగిద్దా సంసోన్ గారు? ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఒక కీడును అనుమతిస్తే తగ్గించుకొని ప్రభువా తప్పు అయిపోయింది నాయనా ప్రార్థన చేయటం కాదు, కన్నీరు విడవడం కాదు, సొంత జ్ఞానం, సొంత ప్రయత్నాలు, సొంతవి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వు. స్తోత్రం చెప్పండి. ఆయన నువ్వు ఏ మార్గంలో నడవాలో ఆయన తెలియజేస్తాడు. మన దేవుడు ఎవరు? హీఈస్ ఎ కౌన్సిలర్. నీకు ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు ఎవరు? నోరు తెరిచి చెప్పండి. ఆలోచన చెబుతాడు, చెప్పిన మార్గంలో నడిపించే బాధ్యత కూడా ఆయనే. ఎంత గొప్ప దేవుడు ఉండగా మళ్ళీ నీ పనికి మాలిన తెలివితేటలు ఎందుకు అవసరమా? సగం మన జీవితాలు నాశనం అవుతున్న కారణం ఏంటంటే చెప్పనా? మన పనికి మాలిన తెలివితేటలు, నిష్ప్రయోజనమైన తెలివితేటలు, ఎందుకు పనికిరాని తెలివితేటలు, దేవునికి విరోధమైన తెలివితేటలు. కొంతమంది దేవునికి విరోధమైన తెలివితేటలతో కట్టి భంగపడ్డారు. ఎవరు చెప్పాలి? బాబేల్. ఇది జ్ఞానం 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 అని అనుకున్నారు. చివరికి ఏమైంది? బాబేల్ అంటే అర్థం ఏంటి? తెకమక, గలిబిలి, అవకతవక, తారుమారు. వరి ఎంత జ్ఞానంతో కట్టి ఆకాశాన్ని అంటే హర్మ్యాలను కట్టారు. చివరికి దేవుడు తొంగొచ్చి చూసే పరిస్థితికి తీసుకొచ్చారు. చివరికి ఏమైంది? దేవుడు ఒక్క విషయంలో వాళ్ళ భాషలకు తారుమారు చేశాడు. నేనేమంటారంటే మన ప్రయత్నాలు ఎంతవరకు, మన తెలివితేటలు ఎంతవరకు? దేవుడు గనక వద్దు అని అనుకుంటే చివరి నిమిషంలో కూడా క్యాన్సిల్ చేస్తాడు. అవునా కదా? అవునా కదా? మరి మన జ్ఞానం మీద ఎందుకని ఆధారపడాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవాను ఆశ్రయించమన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి కొట్టట్లే. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ద్వారాలు తెరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా అతనికి ఏమి కీడు వచ్చింది, ఆ కీడులో అతడు ఎలా స్పందించాడు నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం.